Audio Jungle. నేను కూడా పత్రికలలో చూసిన మరి నిజమైన అంశం ఏందో మా పిసిసి అధ్యక్షులు చెప్తే బాగుంటుంది. ఏది ఏమైనా లక్ష్మణ్ గారికి మోడీ ఓడిపోవాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా అని కేసీఆర్ కూడా ఇక్కడ గద్దె దిగాలని కోరిక ఉన్నందుకు వారిని అభినందిస్తున్నా. వారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముందుకు వస్తే స్వాగతిస్తాం. ఒకవేళ అవసరమైతే నాకు పాత పరిచయం ఉంది, దీనికి సంబంధించి వారు ఒకవేళ పత్రికా ముఖంగా ఏదైనా మాట్లాడడానికి ఒకవేళ వారి ఆలోచనను వెలిబుచ్చితే తప్పకుండా మిత్రుడు డాక్టర్ లక్ష్మణ్ గారితో చర్చలకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఆయన చెప్పింది నమ్మొచ్చు. కేసీఆర్ రహస్యమిత్రుడైన లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ బాగు కోరుకుంటాడని ఎవరన్నా అనుకుంటే మా అధ్యక్షుడైనా సరే, పాత్రికేయ మిత్రులైనా సరే పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాకుండా ఉండడానికి టీఆర్ఎస్ పార్టీని ప్రత్యామ్నాయంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే ప్రత్యక్షంగా కాంగ్రెస్ గెలిస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీకి తీరని నష్టం. కనీసం పరోక్షంగా సహకరిస్తున్న వాళ్ళ రహస్య మిత్రుడు కేసీఆర్ గారు గెలిస్తే రేపు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అధికారంలో భాగస్వామ్యం పంచుకోవచ్చని డాక్టర్ లక్ష్మణ్ గారి ఆలోచనగా నేను భావిస్తున్నా. ఎందుకంటే లక్ష్మణ్ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బాగు కోరుకుంటాడని నేను అనుకోవడం లేదు. బాగు కోరుకొని లక్ష్మణ్ ఇచ్చే సూచనను మా పిసిసి అధ్యక్షుల వారు దాని పెద్ద పరిగణలోకి తీసుకుంటారని కూడా నేను అనుకోవడం లేదు. ఒకవేళ నిజంగానే వారికి మా కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, అధికారంలోకి రావాలనుకుంటే మాత్రం వారి సూచనను కాంగ్రెస్ పార్టీలో చేరి చేస్తే బాగుంటుంది. అప్పుడు పార్టీకి కూడా ప్రయోజనం ఉంటుంది. ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఈ ప్రక్రియ స్పష్టంగా సాంకేతిక అంశాలతో పాటు న్యాయబద్ధమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అర్ధాంతరంగా ఉపసంహరించుకోవడం వల్ల వచ్చే నష్టాలు రెండు. ఒకటి, అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ఓటర్లకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి బదిలీ వచ్చి తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళు కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మా నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది ముంబైకి ఇతర ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వలసలు పోయిన వాళ్ళ ఇండ్లు తాళాలు వేసినాయని చెప్పి గ్రామాలలోకి వెళ్ళి ఓటర్ లిస్టులు తొలగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ వలస నుంచి వెనక్కి వచ్చి గ్రామాలలో మళ్ళీ గ్రామాలకు వచ్చిన తర్వాత పునరుద్ధరించుకునే ప్రక్రియ నిరంతరం సాగుతుంది మహబూబ్నగర్ జిల్లాలో. మీరు పోయిన సంవత్సరం ఓటర్ లిస్టు తీసుకుంటే తొలగించిన ఓటర్ లిస్టు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. సో నిజమైన ఓటర్లకు కూడా ఇది నష్టం చేస్తుంది. మూడవ అంశం ఆర్థిక భారం. ఆర్థిక భారము శాసనసభ పార్లమెంటు కలిసి ఎన్నికలు నిర్వహిస్తే ఒకటే ఖర్చు అవుతుంది. ఈ రెండింటిని విడగొట్టడం ద్వారా 2 సార్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది 100 కోట్ల మీద ఉంటుంది. నాలుగవ అంశం ఎన్నికల కోడ్తోని 8 నెలలు తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి కుంటుపడుతుంది. సెప్టెంబర్ నెలల నుంచి జూన్ వరకు వర్షాలు ఉండవు కాబట్టి పెద్దగా రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ టెండర్లు కానీ అన్ని అభివృద్ధి పనులన్నీ కూడా ఈ సీజన్లోనే ఎక్కువ జరుగుతాయి. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.